హాయ్ అండి, ఈరోజు వెజ్ హక్కా నూడిల్స్ చేసుకుందాం. మీకు ప్రాసెస్ ఎలాగో నేను చూపిస్తాను, చూడండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ గురించి సాయి సుష్మా బ్లాగ్స్ ని ఫాలో అవ్వండి. బాగుంటాయండి స్ప్రింగ్ ఆనియన్స్ అయితే. అసలుకి నూడిల్స్ కంటేనే స్ప్రింగ్ ఆనియన్స్ హైలైట్ కదా. అలా నా దగ్గర రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ ఉంది, క్యారెట్, బీన్స్, ఏ వెజ్జెస్ ఉంటే అవైలబుల్గా అవి వేసుకోవచ్చండి. క్రాస్లో సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసేది వెజ్ మంచు, ఇది వెజ్ నూడిల్స్ బాగుంటుంది. క్యాప్సికమ్స్, రెడ్ క్యాప్సికమ్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే ఎల్లో క్యాప్సికమ్, మా సాయికి చాలా ఇష్టం. అసలు వాడు చిన్నగా ఉన్నప్పుడు, ఇది ఎప్పుడు నేను 2004లో అనుకుంటా, నూడిల్స్ బండి ఆయన దగ్గర, మరి అక్కడ బండి రాగానే, నూడిల్స్ దగ్గర బండి రాగానే నిలబడి నాకు నూడిల్స్ కావాలని అడిగేవాడు. ఇంకా ఇది ఇట్లా అయ్యేది కాదని ఆయన అడిగి ఒకసారి నేర్చుకొని ఇంకా వాడికి ఇంటి దగ్గర నూడిల్స్ చేసేదాన్ని అండి. ఎప్పుడన్నా పిల్లల పార్టీస్ కానీ, బర్త్డే పార్టీస్ ఏదైనా తినాలి అనుకున్నప్పుడు సండేస్ టైంలో ఇంకా అలా నూడిల్స్ కావాలని అలా చేసేవాడు. ఎగ్ నూడిల్స్ అని, ఎక్కువ వెజ్ అట్లా. మళ్ళీ చికెన్, ఈసారి మీకు నేను చికెన్ నూడిల్స్ కూడా చేసి చూస్తాను. చూడండి చక్కగా రెడ్, ఎల్లో, గ్రీన్ క్యాప్సికమ్స్. చూడండి ఇది క్యాబేజ్, మెయిన్ క్యాబేజ్ కూడా బాగా ఈ చైనీస్ ఫుడ్స్లో బాగా వాడతారు కదా. నూడిల్స్లో కానివ్వండి, మంచూరియన్స్లో కానివ్వండి. క్యాబేజ్ ఏదో మిస్ అయింది అనుకుంటా ఉన్నాను. క్యాబేజ్ చైనీస్ నూడిల్స్కి మెయిన్ ఎక్కువ వాడేది. ఇప్పుడు వెజ్ నూడిల్స్ చేసుకునేది మనం. మీకు ఎలాగో ప్రాసెస్ చూస్తానండి. ఆల్రెడీ వాటర్ రీహీట్ చేసి పెట్టేసుకోవాలి. చేసుకున్నాక ఈ నూడిల్స్ ని దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్నాక బాయిల్ అయిన వాటర్లోనే మనం వేసుకోవాలి, ముందుగానే వేయకూడదు. ఆల్రెడీ ఫుల్ బాయిల్ అయిపోయినాయి. ఇది ఒక 5 minutes లో మంచిగా మెత్తపడంగానే మనం దీన్ని ఎట్లా చేయాలని నేను చూస్తాను మీకు. ఈ లోపల చూడండి ఇక్కడ ఏం వెజ్జీస్ చూడండి. క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ లలో గ్రీన్ క్యాప్సికమ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, లైట్ కొన్ని బీన్స్, ఇక కంపల్సరీ క్యాబేజీ తురుమైతే ఉండాల్సిందే. పెప్పర్ పౌడర్, ఆర్గానో, ఇది మిక్స్డ్, సాల్ట్, ఇది కొంచెం అల్లం, గార్లిక్, ఆనియన్స్. దెన్ ఇది మీషోలో ఆర్డర్ పెట్టానండి. చూడండి ఎంత బాగుందో గార్లిక్. ఇది చక్కగా అసలు ఇగండి ఇలా వచ్చేస్తుంది మొత్తం చిన్న చిన్న పీసెస్. నాకైతే నచ్చిందండి, బాగుంది కూడా. ఇది ఇట్లా మొత్తం వస్తా ఉంది. దీనికి మసాలాస్ మనకి సోయా సాస్, టమాటో సాస్, ఇవన్నీ కూడా. నేను వెనిగర్ లేదు, వెనిగర్ బదులు నేను ఏం చేస్తున్నాను, కొంచెం ఒక నిమ్మకాయ రసం, మసాలా పౌడర్, ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ నూడిల్స్ కి సంబంధించి. ఇది ఉడికేటప్పుడు కొంచెం ఒక స్పూన్ ఇట్లా ఆయిల్ వేసుకుంటే ఏమైతుందంటే అంత అంటుకోకుండా విడివిడిగా వచ్చేస్తుంది ఆయిల్ వేస్తే మనకి. చూడండి బాయిల్ అయిపోయింది, ఉడికిపోయింది మంచిగా నూడిల్స్. ఇంకొక 2 minutes చూడండి. ఇంత మంచిగా వచ్చేస్తుంది విడివిడిగా. అయిపోయింది నూడిల్స్ మొత్తం. దీనిపైన ఏం చేద్దామంటే కొన్ని చల్లటి వాటర్ వేసేస్తాం. చల్లటి వాటర్ వేసేసి ఆ తర్వాత కొంచెం ఒక ఆయిల్ చిక్కేస్తే మనకి ఏంటంటే మొత్తం ఇంకా అంటుకుపోయి మొత్తం. చూడండి
నూడిల్స్ మొత్తం నీట్ గా ఇంకా విడివిడిగా ఉంటాయి. ఇట్లా హోల్స్ దాంట్లో వేసేస్తే మొత్తం వాటర్ అంతా డ్రైన్ అయిపోయి, ఇంకా దీని మీద మనం లైట్ గా ఇట్లా ఒక కొంచెం ఆలివ్ ఆయిల్ వేసేసుకుంటే ఒక పైనుంచి ఇంకా విడివిడిగా విడిపో అన్ని ఒక్క దగ్గర చూడండి ఇట్లా మొత్తం వేరు వేరు విడివిడిగా అయితే ఆయిల్ వేసేసుకొని కొంచెం చూడండి అన్ని ఒకసారి వేసేసుకుంటే కొంచెం ఇంకా నీట్గా ఫ్రై అవుతుంది. అన్ని వెజ్జీస్ వేసేసుకుందాం. క్యాప్సికమ్, తర్వాత కొంచెం క్యాబేజ్, ఇది వెజ్ నూడిల్స్ కదా, క్యారెట్, కొన్ని బీన్స్, బాగా వీటిని ఫ్రై చేసుకుంటాం. ఫ్లేమ్ లో పెట్టుకుని ఇంకా ఈ నూడిల్స్ ని మొత్తం దీంట్లో వేసేద్దాం. చూడండి విడివిడిగా ఉన్నాయి, మనం ఆయిల్ అదంతా వేసాం కదా, నీట్ గా వస్తున్నాయి విడివిడిగా. పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, ఆ తర్వాత కొంచెం ఆల్రెడీ మనము వెజిటేబుల్స్ బాయిల్ అయ్యేటప్పుడు ఉడికేటప్పుడు వేసాం కదా, ఇప్పుడు కొంచెం లైట్గా ఉప్పు, సాల్ట్, తర్వాత ఇది సోయా సాస్, చిల్లీ సాస్, ఇది వచ్చేసేసి మసాలా, ఇది టమాటా సాస్. నా దగ్గర వెనిగర్ లేదు, వెనిగర్ లేదంటే కొంచెం నిమ్మకాయ రసం వేసేస్తున్నాను. కొంచెం లైట్గా ఆర్గాన్. దీన్ని బాగా కిందకి హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. చూడండి ఇంత బాగా కనబడుతుంది. బాగా ఇలా మసాలాస్ అన్ని కూడా మొత్తం సాసులు ఇవన్నీ కూడా ఇలా పైకి కిందకి బాగా కలుపుకోవాలి. బాగా ఇలా చూడండి, ఇక్కడ కలవలేదు మళ్ళీ. అసలు నూడిల్స్ పిల్లలకంటే బాగా ఇష్టము. అందులో ఇవి కొంచెం వెజ్ హక్కా నూడిల్స్ బాగానే ఉంటాయండి. వెజ్జీస్ తో బాగా కాబట్టి బాగుంటాయి. ఒకసారి మీకు చికెన్ నూడిల్స్ కూడా నేను చేసి చూపిస్తాను. అయిపోయిందండి, ఫినిష్. కొంచెం లైట్గా కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం, బాగుంటుంది. ఆనియన్స్ వేసుకుని ఇంకా బాగుంటుంది. ఈ సాస్ సరిపోకుండా అనిపిస్తే సాస్ వేసుకుంటే, కొంచెం టమాటో సాస్ వేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది. చూడండి కలరు. ఫినిష్ అండి, అయిపోయింది. ఇంకా నూడిల్స్, వెజ్ హక్కా నూడిల్స్. చలో ప్లేట్ లో గార్నిష్ చేసుకుందాం. ప్లేట్ లో తీసుకుందాం, తిందాం. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఫినిష్ అండి, బాగా వచ్చాయి. చాలా టేస్టీగా కూడా ఉంది. అండ్ అన్ని వివరంగా చెప్పాను. మీరు దీన్ని బట్టి చేసుకొని నచ్చితే మీరు ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ గురించి సాయి సుష్మా వ్లాగ్స్ ని ఫాలో అవ్వండి.